గుంతలు ఎక్కడం దిగడం జరిపోయేది. ఈరోజు ఒక పాలసీ నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో తెచ్చారు. అది కూడా నేను సంతోషపడుతున్నా. నేను మలేషియాకు పోతే దేశం చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. 2 కోట్ల జనాభాకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్, మంది 125 కోట్ల జనాభా. అలాంటి ఒక్క రోడ్డు లేకపోతే ఆనాటి ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు చెప్తే ఇది సాధ్యం అంటే సాధ్యం అని చెప్పి గట్టిగా ఆయనకు చెప్తే మొట్టమొదటిసారిగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేశారు. అది అవుతానే 4 ఏళ్లలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వచ్చింది. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా 2 లేన్ 4 లేన్ 6 లేన్ 12 లేన్ రోడ్స్ పోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు వ్యవస్థ ఉండే దేశం, సెకండ్ దేశం భారతదేశం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్రాన్ని అభినందిస్తున్న అధ్యక్ష. ఒక పాలసీ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అధ్యక్ష. నేను అందరినీ కోరేదేనంటే మనం అందరం ఆలోచించేది ఈ సభ ద్వారా బిలియనియర్స్ తయారు చేయడమే కాదు, కామన్ మ్యాన్ ఆదుకోవడం కూడా అవసరం. సంపద కొంతమంది దగ్గరనే పరిమితం అవడం కరెక్ట్ కాదు. కానీ అట్లని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తే అసలు సంపదే సృష్టించలేము. ఓసారి వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు మీటింగుల్లో కూడా. ఆయన ఒకటే అన్నాడు, పంచమని అంటారు ఈ కమ్యూనిస్టులు, అసలు పంచే ఉంటే కదా పంచడానికి అనేవాడు. అంటే జోవియల్గా. అంటే సంపద లేకపోతే ఏం పంచుతాం అధ్యక్ష? పేదరికాన్ని పంచుతాం. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన దేశాలు కూడా చూసాం. కొన్ని దేశాలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి పనిచేశారు. అలాంటి వ్యవస్థకు భారతదేశం స్థావరం కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ఒక పాలసీ. P4 ద్వారా అవసరమైతే గవర్నమెంట్ కూడా అనునిత్యం అలాంటి వారిని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు పేదరికం 0 పావర్టీ పెట్టాం. 0 పావర్టీ ప్రకారం వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఒక్కోసారి దేశ ఉండే ఎమ్మెల్యేలు అందరం కూడా పుట్టినప్పుడు అందరం పేదవాళ్ళగానే పుట్టాం, మామూలు కుటుంబాలనే పుట్టాం. నేను కూడా ఒక ఎగ్జాంపుల్. చిన్నప్పుడు 6వ తరగతికి 6 కిలోమీటర్లు నడిచిపోయి భోజనం తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లవారితో వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. కానీ మనకు అవకాశాలు వచ్చాయి. ఓన్లీ 1% 2% వచ్చాం. ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం అనుకోని కానీ సిన్సియర్గా పనిచేస్తే P4 భారతదేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం కూడా. రెండవ దిశ, ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే ఈ సూపర్ 6 ఇవన్నీ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టి మెగా PTM పెట్టాం, ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం, పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఇటీవల టెక్నాలజీ మనం ఇక్కడ క్వాంటమ్ వాల్యూ పెట్టి దానికి ఆల్గరిథమ్స్ రాయడానికి కోర్సెస్ పెడితే 60,000 మంది 2 రోజుల్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యారు దశ. మొన్న మెడ్రాస్ యూనివర్సిటీ, IIT చెన్నై ఈ ఆల్గరిథమ్స్ AI కింద కోర్సెస్ పెడితే 2,08,000 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో 1,04,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దిశ. 50% ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే అది మన పిల్లల్లో ఉండే పాజిటివ్నెస్, పట్టుదల. వాళ్ళని కానీ మోటివేట్ చేయగలిగితే ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించే శక్తి మన పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఎడ్యుకేషన్ కోసం ముందుకు పోతున్నాం. తొందరలోనే ఇక్కడ ఒక పక్కన ఎడ్యుకేషన్ మీద ఇది పెడుతున్నాయి, ఇంకొక పక్కన హెల్త్ కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. మనం కష్టపడడం కాదు,
మనందరం కానీ సమర్థవంతంగా పనిచేయగలిగి టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే వండర్